బండారు సత్యానందరావు గారు ప్రజా కలవని కార్యక్రమానికి హాజరయ్యి సోమరితనం ప్రజల్ని గా మార్చారని వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. దానికి సమర్పణ చెప్పాలి. చొప్పలలో 2024లో ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఎమ్మెల్యే గారి నిధుల నుంచి కాపు కమ్యూనిటీ వాళ్ళకి 50 లక్షలు ఇవ్వటం నిజం. అది అధికార పార్టీలో మా జగన్ గారు పార్టీలో ఉండటం వల్ల బండారు సత్యానంద గారు ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. మరీ మొన్న జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే గారి ద్వారా 20 లక్షలు, గడపగా 2 గడప సచివాలయం 2 నుంచి 8 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా మన జడ్పీసీ నిధులు 20 లక్షలు, మండలానికి 9 లక్షలు, 29 లక్షలు ఇవ్వడం జరిగింది. సంక్షేమ ఫలాలు వైఎస్ఆర్ పార్టీ నుంచి తప్ప వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. కానీ మేము ఇచ్చామంటున్నారు. ఇచ్చింది ఏమీ లేదు, మేమే చేసాం. ఈ కరోనా టైంలో 2 సంవత్సరాల్లో ఎవరూ కాపాడలేదు. ఎమ్మెల్యే గారు పట్టుదలగా తీసుకుని ప్రతి గ్రామంలో అలాగే సొప్పల్లో ఎక్కడైనా సరే ప్రత్యేక వాహనం పెట్టి ఎవరైనా ఇబ్బంది ఉంటే చేయటం అందరూ తెలిసిందే. కానీ మన జగ్గిరెడ్డి గారు వచ్చాక మా ఊరు ప్రత్యేకంగా ఏమి చేయలేదంటున్నారు. 27 లక్షలు ఎట్టి డ్రైనేజీలు వేయటం జరిగింది. 29 లక్షలు ఎట్టి రోడ్లు వేయటం జరిగింది. సచివాలయం కట్టాం, ఆర్బీకే కట్టాం, గ్యావల్ రోడ్డు ప్రత్యేకంగా 12 లక్షలుగా చేయడం. మొన్న రీసెంట్గా 4 లక్షలు రజకులకి కమ్యూనిటీ వాళ్ళకి డెవలప్ ఇచ్చాం. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇంచుమించు 2,40,00,000 కాపు నేస్తం కట్ట కాకుండా కాపు నేస్తంగా చేయూత, వాహనమిత్ర, రజకులకి, నాయ బ్రాహ్మణులకి ఈ మొత్తం కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలోనే కాపు నేస్తం అన్నది చొప్పిల్లలోనే ఎక్కువ. అది అందరికీ తెలిసిందే. వాళ్ళ ప్రతిపక్ష వాళ్ళు తెలుసుకోవాలి. ఇవన్నీ ఇవ్వడం కాకుండా చొప్పల్ల ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకుని ఈ 2 కాపు కమ్యూనిటీ వాళ్ళు, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు పూర్తి చేయమని మొన్ననే కాంట్రాక్ట్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు చేసినా ఏమీ చేయలేదంటున్నారు. చేసేమో లేదో ప్రజలకు తెలుసు, చెప్పాడంటే చేస్తాడు. అది కాకుండా 449 ఇళ్ల పట్టాలు మా ఊరు చొప్పల ఊరిలో ఇవ్వడం జరిగింది. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, వైఎస్ఆర్, తెలుగుదేశం, కాంగ్రెసా, జనసేన అనే పార్టీ కాకుండా అర్హుడు అన్నవాడల్లా ₹1 ఆశించకుండా 439 స్థలాలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంకా లబ్ధిదారులు ఏమనుంటే ఇస్తానని మాట ఇచ్చాడు. మాట అంటే మాటే. జగ్గిరెడ్డి జగన్ మాకు నాయకుడు ఎలా ఉన్నాడో మాకు జగ్గిరెడ్డి ఇక్కడ అలా ఉండటం వల్ల అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వరసలేక ప్రతిపక్ష వాళ్ళు రకరకాలుగా చెప్పుకున్నారు. వాళ్ళు ఏదన్నా చేసుకుని చెప్పుకోమనండి. ఇవన్నీ మేము చేసామో లేదో 2,40,00,000 ఈ 2 ఏళ్ళలో, కరోనా వచ్చి 2 ఏళ్ళు అయినా ఏమి చేయలేకపోయాం. 2 ఏళ్ళలో 2,40,00,000 మేము ఆధారాలతో సహా చూపిస్తాం. అది అవునో కాదో తెలుసుకోమని మాట్లాడాలని ఈ అవకాశాన్ని అందరికీ సెలవు తీసుకుంటున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.